హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో గార్లిక్ రైస్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, లేదంటే నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ఈ రైస్ని చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ స్పైసీ గార్లిక్ రైస్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు రైస్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 2 కప్పుల నీళ్ళను వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకొని తీసుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూను జీలకర్రను వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిర్చిని కొంచెం కరివేపాకును వేసుకోవాలి. అలాగే కారానికి తగినట్లుగా 1 లేదా 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఇలా ఒక ఎల్లుల్లిపాయ మొత్తం శుభ్రంగా పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ను తీసుకోవాలి. లేదంటే మీరు తినే స్పైస్ని బట్టి 1 లేదా 2 టీ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇలా గ్రైండ్ చేసుకోవడం ఇష్టం లేదంటే రోటిలో దంచైనా తీసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. ఇక్కడ చూడండి, ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఆనియన్స్ మరి మగ్గాల్సిన పని అయితే లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని మొత్తం వేసుకొని వెల్లుల్లిలోని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిలోని పచ్చివాసన పోయి ఆయిల్ పైన సపరేట్ అవుతున్నప్పుడు ఇలా మనం ఉడికించుకున్న అన్నాన్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు సాల్ట్ను వేసుకున్నాం కాబట్టి చూసుకొని కొంచెంగా వేసుకోవాలి. మీరు కావాలి అంటే గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేయకుండా అన్నంలోనే కలుపుకొని అన్నాన్ని మీరు పోపులోకి యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇలా రైస్కి ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పట్టేంత వరకు 1 or 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా స్పైసీగా నోరూరించే గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ రైస్ని మీరు ఉడికించిన అన్నంతోనే కాకుండా మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వర్షాకాలంలో వెదర్ చేంజ్ అయిపోయి జలుబులు చేస్తుంటాయి కదా, అలాంటప్పుడు నోటికి కారం కారంగా వేడివేడిగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా గార్లిక్ రైస్ చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తినేస్తారు. తినే కొద్దీ వాళ్ళకి ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, లేదంటే మార్నింగ్ టైం హడావుడిగా ఉన్నప్పుడు ఈ రైస్ రెసిపీని చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్సెస్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ టేస్టీ అండ్ స్పైసీ గార్లిక్ రైస్ని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.